అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి నడిచారు. మున్సిపల్ కు వచ్చేసరికి చెరో దారిలో వెళ్లిపోయారు. సిపిఐ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక అసెంబ్లీ సెగ్మెంట్ కొత్తగూడెంతో సహా ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఐ కలిసి రాలేదు. చాలా చోట్ల ఎవరికి వారే అభ్యర్థుల్ని బరిలో నిలుపుకుని పోటీలో నిలిచారు. కొన్ని చోట్ల కారులో ప్రయాణించారు. దీంతో సిపిఐతో హస్తం పొత్తుకు బ్రేకులు పడ్డట్టయింది. ఇది ఈ ఎన్నికలకే పరిమితమా? రాబోయే రోజుల్లోనూ ఇక కాంగ్రెస్ తో సిపిఐ కలిసి నడవదా? ఇంతకు సిపిఐతో కాంగ్రెస్ కు ఎక్కడ చెడింది? రెండు పార్టీల మధ్య గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? అసలు కాంగ్రెస్ సిపిఐకి ఎక్కడ చెడింది? పొత్తుకు బ్రేకులు పడటానికి కారణమేంటి? పురపోరులో కాంగ్రెస్ సిపిఐ చెరో దారి. కొత్తగూడెం సహా ఎక్కడా కాంగ్రెస్తో కలిసి పనిచేయని సిపిఐ. కొత్తగూడెంలో టీడీపీతో పొత్తు, మంచిర్యాలలో బీఆర్ఎస్కు సపోర్ట్. చాలా చోట్ల వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్ సిపిఐ. తెలంగాణ పాలిటిక్స్లో ఊహించని ట్విస్టులు తెరమీదకొస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు, తెలంగాణ జనసమితి మద్దతుతో కాంగ్రెస్ లబ్ధి పొందగలిగింది. అధికారంలోకి రావడంతో ఆ రెండు పార్టీల బంధాన్ని అలాగే కంటిన్యూ చేయాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. ముందస్తుగా ఆ పార్టీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హామీలను అమలు చేయాలనుకుంది. సిపిఐకి ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా పదవులిచ్చి బంధాలను కంటిన్యూ చేసుకోవాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ బంధం నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉన్నా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తోట్లు పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ ఎవరికి వారే పోటీ చేశారు. సిపిఐ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెం. కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే మాత్రమే కాదు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా. అలాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఐకి పొత్తు కుదరలేదు. దీంతో రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ తో పొత్తుకు బీటలు వారిందనే టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సైరన్ మోగిన మొదట్లో రెండు పార్టీలు కలిసే పనిచేయాలని భావించాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిపిఐతో కలిసే పనిచేస్తామంటూ పలుసార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ కొత్తగూడెం పొత్తు విషయంలో రెండు పార్టీలు పంతం పట్టాయి. కొత్తగూడెంలో తమ ఎమ్మెల్యే ఉండటంతో మున్సిపల్ టికెట్లలో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ససేమిరా అంటూ మొండికేసింది. మెజారిటీ సీట్లు తమకే రావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో ఆఖరి వరకు వేచి చూసిన సిపిఐ ఒంటరి పోరుకు మొగ్గు చూపింది. దీంతో కొత్తగూడెం ఎఫెక్ట్ రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలపై కూడా పడింది. చాలా మున్సిపాలిటీల్లో సిపిఐ, కాంగ్రెస్ ఎవరికి వారే పోటీ చేశారు. కొన్ని చోట్ల సిపిఐ నేతలు బీఆర్ఎస్ తోనూ జట్టు కట్టారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య గ్యాప్ రావడానికి ఓ కీలక మంత్రే కారణమని రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొత్తగూడెం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ పొత్తు కుదరడంతో కొత్తగూడెం సీటును సిపిఐకిచ్చి తాను పాలేరుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కొత్తగూడెం నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో పొంగులేటి ఉన్నారట. అందుకే కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐని కాదని ఒంటరి పోరాటానికి మొగ్గు చూపేలా స్కెచ్ వేశారట. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర నాయకత్వం మంత్రి పొంగులేటి తీరుపై గుర్రుగా ఉందట. పొంగులేటి తీరు వల్లే రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయని రగిలిపోతున్నారట. కాంగ్రెస్ సిపిఐ మధ్య భవిష్యత్తులో అయినా పొత్తు ఉంటుందా? ఇప్పుడొచ్చిన గ్యాప్ కంటిన్యూ అవుతుందా అనేది ఎన్నికల ఫలితాలను బట్టే తేలే అవకాశముంది.